అందరికీ మరణాతండి. బాగున్నారండి? సర్వలోకనాథుడు, ప్రియ రక్షకుడు, మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి కృపచేత మనలను ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ నిరంతరము తన కృపా కవిగిరిలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు యొక్క మాట మనకు స్వస్థతను, ఆదరణ, నెమ్మది కలిగించేదిగా ఉన్నది కనుక దేవుని మాట మన హృదయంలో భద్రపరుచుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనమును మనం చూచినప్పుడు, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని ప్రభు అయినటువంటి దేవుడు ఇర్మియా గారి ద్వారా సెలవిస్తూ ఉన్నారు ఆ కాలమందు ఉన్నటువంటి దైవ భక్త జనాళికి. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని ప్రతిరూపాలైన దేవుని పిల్లలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారై ఉన్నారు. ప్రియులారా, అట్టి ఏర్పాటు బిడ్డలైనటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు అనుక్షణం కూడా గమనిస్తూనే ఉన్నారు. కనుక గమనిస్తున్నటువంటి దేవుడు ఆ కాలమందున్నటువంటి తన బిడ్డలకు అవసరమైనటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహిస్తానని చెబుతున్నాడు. ఈ కడవరి దినాలలో కూడా మనము అనేక రీతులుగా శోధనలను, అనేక రీతులుగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాం కదండి. కనుక ఈ దేహానికి కలిగినటువంటి అనారోగ్యములను ఆయన తన వాక్కు చేత తొలగించేవారై ఉన్నారు, తన ప్రభావము చేత తొలగించేవారై ఉన్నారు, తన యొక్క కంటి చూపు చేత తొలగించేవారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని నోటి మాట శక్తివంతమైనది, అది యావత్ సృష్టిని చేసింది. గనుక అట్టి దేవుని యొక్క వాక్కు మనలను స్వస్థపరిచేదిగా ఉన్నది, మన వంటి అనేకులను బాగు చేసేదిగా ఉన్నది. అలాగే సృష్టిలో జీవరాశులను బాగు చేసేటటువంటిదై ఉన్నది. దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. మరి కీడు దేవుని ప్రతిరూపమైన మానవుని మీదకి ఎందుకు వచ్చింది అంటే, మానవుడు దేవుని మాటకు అందకపోవడం వలన, దేవునికి దూరముగా ఉండడం వలన, ప్రియులారా, పొంచి ఉన్న అపవాది వారిని శోధిస్తూ ఉన్నాడు. గనుక మనము ఆయనకు సమీపస్తులుగా ఉన్నట్లయితే ఆయన మాట వినగలము, ఆయన మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదం పొందుకోగలము, స్వస్థతను అందుకోగలము. ప్రియులారా, ఇక్కడ అందుకే సర్వాధికారి అయిన ప్రభువు నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతూ ఉన్నాను అని తన ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అనగా మనము దేవుని ఉద్దేశమునకు అనుకూలమైనటువంటి వారమై ఉన్నట్లయితే ఆయన తన ఉద్దేశములో మన కొరకు సిద్ధపరిచిన మేళ్లను ఆయన మనకు ప్రసాదించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, అట్టి ప్రేమానురాగాలనుతో మనలను నిరంతరము కనుపాపవలే కాపాడుకుంటున్నటువంటి ప్రభువును చూస్తూ ఆయన అనుగ్రహించేటటువంటి స్వస్థతను పొందాలి అనేటటువంటి స్వస్తి బుద్ధి మనమును కలిగిన వారమై ఉన్న ఎడల పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు శీఘ్రమే మనకు అనుగ్రహించేవారై ఉన్నారు. కనుక మనము ఆయన అనుగ్రహించే స్వస్థతను స్వీకరించి ఆయన్ను గణపరుచుకుందాం. అట్టి ధన్యత ప్రభువారు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, మీ పాదాలకు నమస్కారాలు. నాయన, సమస్తము నా మూలముగానే కలిగినది నేను లేకుండా కలుగలేదు అని మాట్లాడిన దేవా, ఇదిగో నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతూ ఉన్నాను అని నీ ఉద్దేశ్యమును నీ ఏర్పాటు బిడ్డల విషయంలో తెలియజేస్తూ ఉన్నావు. స్తోత్రాలు. కనుక నేడు నా ప్రభా, ఇదిగో నీ పోలికలో ఉన్న బిడ్డలు ఎన్ని బాధలు పడుతున్నారో నా ప్రభా, రోగాలతో, సమస్యలతో సతమతమైపోతున్నారు. దయచేసి మీరు వారిని ఒక్కసారి దర్శించండి ప్రభువా. ఎన్ని కుటుంబాలు అతలాకుతలమైపోతూ ఉన్నాయో ప్రభువా. దేవా నాయనా, దుష్టుడైన అపవాది దృష్టి ఆ కుటుంబాల మీద పడడం వలన ఈ రీతి శోధనలు భరిస్తున్నారు ప్రభువా. వారిని అందరినీ విడిపించి వెనువెంటనే నీవు సిద్ధపరిచిన మేళ్లను, స్వస్తి కార్యాలను జరిగించి ఘనత పొందమని ప్రియ రక్షకుడగు క్రీస్తు యేసు వారికి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.